సో ర్యాబిస్ వ్యాధి అనేది అంత డేంజర్. ఒక్కసారి ఇది మెదడుకి ఎక్కేసిందంటే మాత్రం ఇక ఎవరు కాపాడలేరు మిమ్మల్ని, అంత డేంజర్. కుక్క కరిసినా పిల్లి కరిసినా మనిషి చనిపోయేంత ప్రమాదం ఉందా? ఇది ఎంతవరకు నిజం? అసలు కుక్కలు కరిచేటప్పుడు ఎలాంటి వైరస్ మన బాడీలోకి వస్తుంది, దానివల్ల మనకి ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది, మనం ఎందుకు చనిపోయేంత డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతామో ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎప్పుడైనా కుక్క కరిసినా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కరిసినా, మీ ఫ్రెండ్స్కి కరిసినా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలనే దానికి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కుక్కలు కరిసేటప్పుడు ఎలాంటి వైరస్ మన బాడీలోకి వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో కుక్కలు అలాగే పిల్లుల్ని మనం పెంచుతుంటాం. సో పెట్ లవర్స్ చాలామంది ఉంటారు. ఈ పెట్ యానిమల్స్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఒక కుక్క కరిసిందంటే అది ప్రమాదకరంగా మారే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దానికి రేబీస్ అనే వ్యాధి ఉన్నప్పుడు. ఈ రేబీస్ అనే వ్యాధి ఆ కుక్కకు ఉందో లేదో మనకు తెలియదు. ఇంట్లో పెంచే కుక్కలకి కొంతమంది వ్యాక్సినేషన్ ముందే వేయించేస్తుంటారు. కానీ వీధిలో ఉండే కుక్కలు ఉంటాయి కొన్ని, ఈ ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు, ఇవి చాలా చాలా ప్రమాదకరం. కుక్కే కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటాం. ఒక పులో సింహము మన దగ్గరికి వస్తే భయపడి అట్ని చోటే పరిగెడతాం. కానీ ఒక కుక్క పిల్లి వస్తే మాత్రం దానికి అసలు భయపడం మనం. కానీ కుక్క కరిసినా కానీ చాలా డేంజర్. సో ఈ కుక్క కరిస్తే ఎలాంటి డిసీజ్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. పిచ్చి కుక్క మెయిన్. సో పిచ్చి కుక్కలు అంటే ఎలా ఉంటాయి? మనం రోడ్డు మీద వెళ్తుంటే మనం వాటిని తిట్టకపోయినా, కొట్టకపోయినా అవి మన మీదకి అరుస్తుంటాయి, అలాగే కరవడానికి కూడా వచ్చేస్తుంటాయి. సో ఈ పిచ్చి కుక్కలు అనేవి తల ఒక పక్కకి ఇలా ఉంచుకొని అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. మనమేమనుకుంటాం, ఇది మనల్ని చూసి భయపడుతుందో లేదంటే సిగ్గుపడిపోతుందేమో అనుకుంటున్నాం. పిచ్చి కుక్క అదే పిక్కలు పట్టేసేంత వరకు చెప్పలేము. అప్పుడు అర్థమవుతుంది ఎవరు బాబు ఇది పిచ్చి కుక్కర బాబు అని. సో అందుకే అలాగే దాని నోరు మనం చూసినట్లయితే ఈ ఉమ్ములాగా అదేమంటారు దాన్ని, సొంగ కార్చడం. సో ఇలా సొంగ కారుస్తూ ఉంటారు. అంటే సినిమాల్లో మనము ఐటమ్ సాంగ్ వస్తే అబ్బాయిలు కారుస్తారు కదా సొంగ. సో అలా అనుకోండి. ఈ సొంగ లాంటిది మొత్తం కార్చుకుంటూ వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మీ వైపు వచ్చిందో మీరు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. లేదు పెద్ద వీరుడిలాగా వెళ్తానంటే మాత్రం, అది గరిసిందంటే మాత్రం చాలా డేంజర్. ఈ కుక్క పిచ్చి కుక్క గరిసింది అనుకోండి, అంటే ఈ ర్యాబిస్ వ్యాధి ఉన్న కుక్క గరిసింది అనుకోండి, దాని ఆ ఉమ్ములో ఉన్న ఈ ర్యాబిస్ అనే వ్యాధి, ఆ వైరస్ అనేది మొత్తం వెళ్ళిపోద్ది మన బ్రెయిన్కి. అలాగే మన కాళ్ళకు గరిసింది అనుకోండి, ఒక 2-3 రోజులు టైం పడుతుంది అది అక్కడి నుంచి మన బ్రెయిన్కి వెళ్ళడానికి. అంటే మీకు ఇక్కడ ఏం అర్థం అవ్వాలి, మన రక్తనాళాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ రేబిస్ అనే వైరస్ ప్రభావం రక్తనాళాల మీద చూపించి అక్కడి నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి అనేది వెళ్తుంది. సో ఈ రేబిస్ వ్యాధిని ఇంకొకలాగా అంటుంటారు హైడ్రోఫోబియా. సో హైడ్రాలజీ అంటే మనకేం తెలుసు? హైడ్రాలజీ అంటే నీటిని అధ్యయనం చేసే శాస్త్రం. సో హైడ్రో అంటే వాటర్, ఫోబియా అంటే భయం. ఓకేనా? సో హైడ్రోఫోబియా అంటే వాటర్ని చూస్తే వచ్చే భయం ఇదే. ఇప్పుడు నీటిని మనం చూసినా లేకపోతే నీరు సౌండ్ విన్నా విపరీతంగా భయం వస్తుంటుంది. ఈ రేబిస్ వ్యాధి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ వ్యక్తులకి, వీళ్ళు నీరు తాగాలంటే చాలా 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 భయపడతారు. నీరు సౌండ్ వింటే చాలు ఈ గొంతు దగ్గర కంట్రోల్ పట్టేసినంత ఫీల్ వచ్చేసి చాలా భయపడిపోతుంటారు వాళ్ళు. సో ఇలా నీరు తాగకుండా ఉండిపోవడం వల్లే వీళ్ళు చనిపోతుంటారు. సో ర్యాబిస్ వ్యాధి అనేది అంత డేంజర్. ఒక్కసారి ఇది మెదడుకి ఎక్కేసిందంటే మాత్రం ఇక ఎవరు కాపాడలేరు మిమ్మల్ని, అంత డేంజర్. సో ఎప్పుడైనా మనం అందరం కోతుల నుంచే వచ్చాం మనుషులం. ఇప్పుడు ఒక కుక్క అక్కడ ఉందంటే స్కూటీ మీద బండి మీద వెళ్తే దాని పక్క నుంచే వెళ్తుంటారు కొంతమంది సరదాకి. అది కరిచేసిందంటే ఇంకేమీ లేదు. కొంతమంది ఏం చేస్తారో కావలసుకొని తన్నుకొని మరీ వెళ్తుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారో తోకను దొక్కుతారు. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఏదో ప్రాంక్ వీడియో లాగా. సో కుక్క ఒక్కసారి అది ర్యాబిస్ వైరస్ ఉన్న కుక్క ఒక్కసారి కరిసిందంటే మామూలుగా ఉండదు. సో చాలా డేంజర్. మరి పిల్లి కరిస్తే ఎందుకు బ్రో డేంజర్ అంటే, ఈ ర్యాబిస్ వ్యాధి కుక్కలు ఉంటాయి కదా, వీటితో ఈ పిల్లులు కొనుక్కొని తిరుగుతాయి. ఒక్కసారి అన్నీ కలిసే ఉంటాయి. ఏమో ఒకవేళ ఈ కుక్క పిల్లిని కరిసింది అనుకోండి, ఈ ర్యాబిస్ అనే వైరస్ కుక్క నుంచి పిల్లికి వస్తుంది. ఆ పిల్లి మనల్ని కరిసిందంటే దాని నుంచి మనకి వైరస్ వస్తుంది. సో అంత డేంజర్. మీరు యూట్యూబ్లో అయినా లేకపోతే ఇంకెక్కడైనా చూడండి, ఈ ర్యాబిస్ వైరస్ ఉన్న పేషెంట్లను చూస్తే వాటర్ని చూస్తే వణికిపోతుంటారు, చాలా భయపడిపోతుంటారు. ఆ వాటర్ని చూసినా దాని సౌండ్ విన్నా చాలా చాలా భయపడిపోతుంటారు. అలాగే వాళ్ళు వాటర్ తాగడానికి ఇష్టపడరు. ఈ గుంత దగ్గర మొత్తం కండరాలన్నీ పట్టేస్తాయి. సో ఇంత డేంజర్ ఇది. మనం ఎప్పుడు సరదాగా ఆడుకునే కుక్కలు పిల్లల నుంచి ఎంత డేంజర్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనది పెద్ద జిమ్ బాడీ, కుక్క కరిసింది కదా మనకేం చేస్తుంది అని చెప్పేసి జస్ట్ అలా వాచ్ చేసి ఉండిపోదామంటే మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. ఇక
సో అందుకే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇలా కుక్క కరిచింది, కుదిరితే ఆ కుక్క ఎలాంటి కుక్క కూడా గుర్తుపెట్టుకోండి. ఆ కుక్కని అంటే మీరు అబ్జర్వ్ చేయండి కరిచిన తర్వాత, ఇది ఏమైనా పిచ్చి కుక్క, లేకపోతే దాని నోట్లో నుంచి ఇలాగ సొంగ లాంటిది ఏమైనా కారుస్తుందా, లేకపోతే దానికి ఏమైనా ఈ అంటే చర్మం మొత్తం కొంచెం గజ్జి దొరద ఇలాంటివి వచ్చేసి ఉంటుంటాయి కొన్ని కుక్కలు. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీరు డాక్టర్కి చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్గా మీకు మెడిసిన్ అనేది ఇస్తారు. కుక్క కరిచిన వెంటనే మనము ఇలా కాలు అయితే కాలు, చేయి అయితే చేయి నీట్గా గడిగేయాలి. ఫస్ట్ మంచి సోప్తో నీట్గా గడిగేయాలి. అప్పుడు మనకి దానికున్న వైరస్ అనేది శరీరంలోకి వెళ్ళడానికి కొంచెం మనం ఆపవచ్చు. సో నీట్గా కడిగేసిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇలా కట్ చేసింది, ఏం చేయండి అంటే మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఇక యాక్చువల్గా వ్యాక్సిన్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈరోజు ఒక వ్యాక్సిన్ వేసుకుంటే 3 రోజులకి ఇంకోటి, తర్వాత 7 రోజులకి, తర్వాత 14 రోజులకి ఇలా ఉంటుంది. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు నీట్గా. సో ఇలా కలిసింది కదా ఈ వ్యాక్సిన్, అంటే ఈ రేబీస్కి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది, రేబీస్కి సంబంధించిన ఇమ్యూనో వ్యాక్సిన్ ఇంకోటి ఉంటుంది. ఇవి మనకి వాళ్ళు ఇస్తారు. రకరకాల బ్రాండ్లు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాకపోతే ఈ రేబీస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేవి ఆల్రెడీ కొంతమంది ఇంట్లో పెంచే వాళ్ళు అయితే ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించే ఉంచుతారు ముందుగా సేఫ్ జోన్లో. కొంతమంది ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఈ డాగ్స్తో పెద్ద ప్రమాదం ఉండదు, ఎందుకంటే వాళ్ళు నీట్గా ఫుడ్ పెట్టి నీట్గా చూసుకుంటారు, వాళ్ళకి ఆ డాగ్స్కి ఏ డిసీజ్ రాకుండా. కానీ బయట ఉండే కుక్కలతోనే వచ్చింది అసలైన ప్రమాదం. ఈ పిల్లులతోని, కుక్కలతోనే, ఇంకా ఏవైనా జంతువులతోని. వీటి పళ్ళల్లో ఎప్పుడు ఏదో ఒక వైరస్ ఉంటుంది. సో అందుకనే ఇక నుంచి అయినా మనం అస్సలు ఈ పిల్లులు, కుక్కలు వీటిని చులకనగా చూడకుండా, ఒకవేళ అది అక్కడ ఉంటే కొంచెం దూరం నుంచి వెళ్ళిపోవడం బెటర్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కుక్క కరిచిన తర్వాత మనిషి కూడా కుక్కలాగే మారిపోతూ ఉంటాడు. ఇది నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాకపోతే మనం రియాలిటీగా కొంతమందిని చూస్తే అర్థమైపోద్ది. వాళ్ళు కుక్కలాగా అరవడం, కుక్కలాగా సో అరా అనడం, ఆ తర్వాత ఇలా మొత్తం సొంగ కార్చుకుంటూ ఉండడం, మనుషులను చూసినా పిచ్చెక్కిపోయి అరవడం, కుక్కలాగే బిహేవ్ చేస్తుంటారు. సో నేను చిన్నప్పుడు ఒక్కరిని చూసాను అలాంటి వాళ్ళని. తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ చెప్పారు, అంటే స్కూల్ ఫ్రెండ్స్ కాదు, కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళ సార్కి ఒక్కరికి ఇలాగే కరిస్తే ఆయన ఎప్పుడు మంచి జీతంతో మంచి డిగ్నిటీగా ఉండే లైఫ్ అంట అయింది. కాకపోతే ఇలా కుక్క కరవడం వల్ల అడవిలోకి, చుట్టుపక్కల ఉన్న తోటల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయేవాడంట. అక్కడటే ఉండేవాడంట. ఈ చెట్టు ఏదైనా కనబడితే ఇలా కాలు ఎత్తి కుక్కలు ఎలా పాస్ పోస్తాయి, సో అలా పాస్ పోయడం ఇలాంటివి చేసేవాడంట. సో కుక్క కరిస్తే కుక్కలో కూడా మారిపోతుంటాం. సో ఎందుకు ఇలా మారాల్సి వస్తుందంటే ఈ రేబిస్ అనే వైరస్ అనేది డైరెక్ట్గా నీకు బ్రెయిన్ మీద చూపిస్తుంది. కాబట్టి డాగ్ ఉన్న సిమ్టమ్స్ కూడా నీకు ఎంతో నీకు బ్రెయిన్ మీద పడతాయి, ఆటోమేటిక్గా నువ్వు దానిలాగా బిహేవ్ చేస్తుంటావు. సో ఇది మ్యాటర్. ఇది పెద్ద భయపడాల్సిన విషయం కాదు, అలా అని లైట్ తీసుకునే విషయం అంతకన్నా కాదు, చాలా డేంజర్. ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ పెట్ యానిమల్స్ని పెంచుతాం. ఎప్పుడో మామూలుగా పార్కులకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళేటప్పుడు వీటిని తీసుకెళ్తుంటాం, లేకపోతే వాటిని స్వేచ్ఛగా వదిలేస్తాం కొన్నిసార్లు. ఈ కుక్కలకి ఏదైనా పిచ్చి కుక్క ఇలాంటి రేబిస్ వైరస్ ఉన్న కుక్క గరిచింది అనుకోండి, మనకు తెలియదు. తర్వాత ఈ మన కుక్క మనకు గరిచింది అనుకోండి, దీనివల్ల మనకు వస్తుంది. సో ఇలా ఉంటుంది. నేను కూడా ఒక 7 years ఒక డాగ్ని పెంచుకున్నా. సో నాకు తెలుసు పెట్ యానిమల్స్ని మనము వదిలేళ్ళాం. చాలా ప్రేమగా మనతో ఉంటాయి కాబట్టి హ్యాపీగా వాటిని చూసుకోవాలి. సో ఇలాంటి కుక్కల నుంచి మన దగ్గర ఉన్న పెట్ యానిమల్స్ని రక్షించుకోవాలి, మనల్ని మనము రక్షించుకోవాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రేబిస్ వైరస్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుని, అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఆల్రెడీ ఇప్పుడు కుక్క గరిచినా ఏం చేసినా ఈ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి, వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఏంటన్నది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే ఇంకా మంచి వీడియోస్ అనేవి మీ ముందుకి నేను తీసుకురావడం కోసం నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ కొట్టండి, అసలు మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.